హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్. నేను మీ నరేంద్ర కంది. ఈ వీడియోలో మీకు 16వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన కోటను చూపించబోతున్నాను. ఈ కోట వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్. కర్ణాటకలోని మురుడేశ్వర టెంపుల్కి వచ్చినా కానీ, ఒకవేళ గోకర్ణ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినా కానీ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అయితే ఈ మిర్జాన్ ఫోర్ట్ అనమాట. ఈ కోట వచ్చేసి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అనేది డీటెయిల్గా వివరించాను. జర ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టి నచ్చితే కామెంట్ పెట్టండి. ఈ మిర్జాన్ ఫోర్ట్ని 16వ శతాబ్దంలో పెప్పర్ క్వీన్గా పిలువబడే, అదే మిరియాల రాణిగా పిలువబడే రాణి చెన్నభైరవదేవి నిర్మించారు. ఆ రాణి చెన్నభైరవదేవికి పెప్పర్ క్వీన్ అని పేరెలా వచ్చిందనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఫోర్ట్ వచ్చేసి ఉత్తర కర్ణాటకలో అగనాశి నది ఒడ్డున ఉంటుంది. ఇది సుమారుగా మురుడేశ్వరం నుంచి వచ్చేసి ఒక 58 కిలోమీటర్ల దూరంలో, అదే గోకర్ణ టెంపుల్ నుంచి వచ్చేసి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఫోర్ట్కి టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకే ఓపెన్ ఉంటుంది. ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఉండదు. ఆల్మోస్ట్ కోట దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే స్టిల్ కెమెరాస్, అంటే షూటింగ్ చేయడం కానీ, ఏదైనా డ్రోన్స్ ఎగరేయడం కానీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి, ఒకవేళ ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డ్రోన్ ఎగరేస్తే పనిషబుల్ అని చెప్పేసి అక్కడ బోర్డు పైన పెట్టారు. కోట లోపట ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, టైమింగ్స్ కూడా రాసి పెట్టారు. ఈ గేట్ నుంచే మనము లోపలికి వెళ్తే ఆ కోట లోపలికి, ఆ చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్తాం. చూడండి, ఈ లాటరైట్ రాళ్లతోటి బ్లాక్ రాయి ఉంది కదా, చూశారు కదా, ఈ కోటను మొత్తము లాటరైట్ రాయితో నిర్మించారు. ముందర మనకు కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ నుంచే మనం కోట లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఈ మిర్జాన్ కోటను గెరసొప్ప కోట అని కూడా పిలుస్తుంటారు. ఈ కోట యొక్క చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే 1200 సంవత్సరంలోనే ఈ కోటను ప్రారంభించారు నయావత్ సుల్తాన్లు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలో ఇది విస్తరించబడింది. తర్వాత రాణి చెన్నభైరవదేవి ఆధ్వర్యంలో ఈ కోట పరిపాలన అయితే అద్భుతంగా జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ చిన్న ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే కోట మొత్తం స్టెప్స్ పై నుంచి పైనకి ఎక్కగానే కోట మొత్తం విశాలంగా కనిపిస్తుంది. ఈ విజయనగర సామ్రాజ్యం కింద ఈ రాణి చెన్నభైరవదేవిని అధికారికంగా మహామండలేశ్వరి రాణి అని పిలుస్తుండేవారంట. ఈ రాణి వచ్చేసి 1552 నుంచి 1606 సంవత్సరం వరకు 54 సంవత్సరాల కాలం పాటు భారత చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం పాలించిన రాణిగా పరిగణించబడిందంట. అంతేకాకుండా ఈ రాణి చెన్నభైరవదేవి పోర్చుగీస్ వారితో యుద్ధాలు జరిపి వారిపై గెలుపొందిందంట. ఆ గెలుపొందడంతో వారితో వాణిజ్య సంబంధాలను ప్రారంభించడానికి సహాయపడిందంట. వారి పోర్చుగీస్ ఆధ్వర్యంలోనే ఈ రాణి చెన్నభైరవదేవికి పెప్పర్ క్వీన్గా బిరుదిచ్చారని చెప్తుంటారు. ఆ తర్వాత బిజాపూర్ సుల్తాన్లు ఆక్రమించుకొని, ఆ తర్వాత మరాఠాల ద్వారా, తర్వాత బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయిందంటే ఈ కోటలో 4 ప్రధాన ద్వారాలతో పాటు రహస్య మార్గాలు, కాల్వలు, కందకాలు మరియు బురుజులతో కూడిన ఎత్తైన కప్పులు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ కోట చుట్టూ మాత్రము గ్రీనరీ తోటి పచ్చదనం అయితే చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా సమ్మర్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ అంతా కోట మాత్రము డ్రైగా ఉంది. అదే జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వెళ్తే మాత్రం కోట మొత్తం గ్రీనరీ తోటి పచ్చదనంతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ముందుకైతే వెళ్ళి చూద్దాం పదండి.
ఈ కోట వచ్చేసి ప్రత్యేకంగా చెప్పాలంటే సుగంధ ద్రవ్యాలు మరియు మిరియాలు ఎగుమతి అంటే అరబ్ దేశాలకు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసే కోటగా ప్రసిద్ధి చెందిందంట. ఈ ఎగుమతి చేసే టైంలో ఈ రాణి చెన్నభైరవి దేవి వచ్చేసి ప్రముఖ పాత్ర వహించిందంట. అందుకే పోర్చుగీస్ వారు రాణి చెన్నభైరవి దేవిని పెప్పర్ క్వీన్గా బిరుదిచ్చారంట. అదే మిరియాల రాణిగా పేరు పొందిందంట ఆ కాలంలో. ఈ రోజుల్లో మనం ఒక బిల్డింగ్ నిర్మించాలంటేనే ఒక నెలలు సంవత్సరాలు ఎంతోమంది కష్టపడితే తప్ప ఒక బిల్డింగ్ నిర్మించలేకపోతాము. ఆ కాలంలో ఆ 16వ శతాబ్దంలో ఇట్లాంటి కోటలు ఎన్నో కోటలను చూసాము. ఇట్లాంటి కోటలు నిర్మించాలంటే ఎంత టైం పట్టింది, ఎంతమంది దీనికి వర్క్ చేశారు, పనిచేసే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నారు, ఆ ఊహకు అందని విధంగానే అనిపిస్తుంది ఎలా సాధ్యపడింది అనేది అని చెప్పేసి. చూడండి కోట ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద ఒక అమ్మవారి మూర్తి అదే మహిషాసుర మర్దిని మూర్తి అయితే ఉంటుంది. ఈ మిర్జాన్ కోట డచ్ మరియు పోర్చుగీస్ల కాలంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటిగా నిలిచిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉన్నప్పటికీ సుగంధ ద్రవ్యాలు మిరియాలు మాత్రము అప్పట్లో చాలా అంటే చాలా ఇక్కడి నుంచే ఎగుమతి, ఈ కోట నుంచే ఎగుమతి జరిగేదంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కోటలో రహస్య మార్గాలతో పాటు బావులు కూడా నిర్మించారు. ఎందుకంటే వాటర్ని స్టోరేజ్ చేసే విధంగా, వాటర్ని వాడుకునే విధంగా ఇక్కడ బావులు కూడా నిర్మించారు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వే ప్రకారము లోపలికి అండర్ గ్రౌండ్ పాసేజ్ అంటే అదే రహస్య మార్గాలు, సొరంగ మార్గాలు కూడా ఇట్లా ఏర్పాటు చేశారంట ఆ కాలంలో. ఎవరికైతే హిస్టారికల్ ప్లేసెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుందో ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్ కానీ గోకర్ణ టెంపుల్ కానీ వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఈ మిర్జాన్ ఫోర్ట్ అన్నమాట. చూశారు కదా, ఇట్లాంటి పాత కోటలు, పాత హిస్టారికల్ ప్లేసెస్లోకి వస్తే మాత్రం ఎక్కడో పాత కాలంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. విన్నారు కదా ఈ కోట యొక్క చరిత్ర. నాకు తెలిసిన విధంగా దీన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు ఈ విషయాలన్నీ తెలిపాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుదిరితే ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.